Students, welcome. Biology 10th class, chapter number 2, respiration, the energy releasing system. So today's our topic is transportation of gases. So we know that air is a mixture of gases. అంటే ఎయిర్లో మిక్చర్ అంటే రకరకాలైనటువంటి గ్యాసెస్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, లైక్ దట్. సో దట్ ఫిల్స్ ద లంగ్స్ అండ్ ద alveoli when that enters our body. The relative amount of different gases in the air and their combining capacity with hemoglobin and other substances in blood determine the transport via blood in the body. సో ఇక్కడ ఇన్ని మరి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్లో ఓన్లీ ఆక్సిజన్నే ఎందుకు మన బాడీ తీసుకుంటుందంటే దట్ ఈస్ ద మనకి రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యే గ్యాస్ ఒకటి, ప్లస్ ఆ బైండింగ్ కెపాసిటీ విత్ హిమోగ్లోబిన్ అనేది మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెన్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అరౌండ్ 21%, దెన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ క్యారీడ్ in the blood by binding to hemoglobin, the protein, quite like chlorophyll. The only major difference being it has iron in place of magnesium in the chlorophyll. So మనకి మామూలుగా మనకి హిమోగ్లోబిన్లో మనకి ఎలాగైతే క్లోరోఫిల్లో మెగ్నీషియము ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి ఈ పిగ్మెంట్ అనమాట, హిమోగ్లోబిన్ కూడా బ్లడ్లో ఉండేటటువంటి ఒక పిగ్మెంట్, ఎట్లా క్లోరోఫిల్ లాగా. సో కాకపోతే అక్కడ మనకి మెగ్నీషియం ఉంటుంది, ఇక్కడ ఐరన్ ఉంటుంది అంతే. సో ఇట్లా కాబట్టి ఇది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది. ఆక్సిజన్ ఈజ్ డిఫ్యూజ్డ్ ఇన్ ద బ్లడ్ ఈజ్ ర్యాపిడ్లీ కంబైన్స్ విత్ ద హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ద ఆక్సి హిమోగ్లోబిన్. ఒకసారి ఎయిర్ లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత alveoli ద్వారా బ్లడ్లోకి వెళ్ళినప్పుడు వెంటనే మనకి కెపిలరీస్లోకి వెళ్తుంది కదా, alveoli టు బ్లడ్ కెపిలరీస్కి వెళ్ళి బ్లడ్లోకి వెళ్తుంది. సో అక్కడ వెంటనే ఈ ఆక్సిజన్ అనేది కంబైండ్ అయిపోయి ఇమీడియట్గా అది ఆక్సి హిమోగ్లోబిన్, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో కంబైండ్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. నాట్ ఓన్లీ హిమోగ్లోబిన్ కెన్ కంబైన్ విత్ ఆక్సిజన్ బట్ ద రివర్స్ కెన్ ఆల్సో హ్యాపెన్ టు ఈల్డ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్. అంటే ఏంటి, మనకి ఎక్సలేషన్ గ్యాస్లో ఎలాగా ఇన్హలేషన్ ఎక్సలేషన్ గ్యాసెస్ డిఫరెన్సెస్ చూసుకున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. సో ఎక్సలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎలాగైతే ఆక్సిజన్ అనేది బైండ్ అవుతుందో వైస్ వెర్సా జరుగుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బనేట్ వైల్ సమ్ అమౌంట్ ఆఫ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ అండ్ రెస్ట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. సో ఇక్కడ చూడండి, హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. తిరిగి మళ్ళీ ఆక్సి హిమోగ్లోబిన్ అనేది డివైడ్ అయిపోయి హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఒక వైస్ వర్సా ప్రాసెస్. ఇఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఎట్ సీ లెవెల్, సో ఇది డూ యూ నో అనమాట. ఓకేనా? So if hemoglobin is exposed to air at sea level, nearly every molecule combines with oxygen to form oxyhemoglobin. At the highest of 13 kilometers, 8 miles above sea level, the concentration of oxygen is much lower in the fifth at the sea level. So మనం చూస్తాం కదా, హైట్స్కి వెళ్ళే కొద్ది మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 13 kilometers above sea level కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అండర్ దీస్ కండిషన్స్, అలాగే లోయర్ లెవెల్స్ ఆఫ్ ఓషన్స్లో కూడా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. అండర్ దీస్ కండిషన్స్ ఓన్లీ అబౌట్ హాఫ్ హ్యాస్ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సిహిమోగ్లోబిన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ బ్లడ్ కెనాట్ క్యారీ ఎనఫ్ ఆక్సిజన్ టు ద టిష్యూస్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ కంబైన్డ్ విత్ ఫ్యూ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎట్ సచ్ ఆల్టిట్యూడ్ వితౌట్ ఏ supplementary supply of oxygen. Provision for that supply is built into the modern aircraft with our pressurized cabins that maintain enrich in the air supply. So ఇది మనకి జనరల్గానే మనకు తెలిసిన విషయమే. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి ఎయిర్లో. తగ్గే కొద్ది ఏమవుతుందంటే మనకి తీసుకునేటటువంటి బాడీకి కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మనము ఆర్టిఫిషియల్గా మన కంటైనర్స్ ద్వారా ఆక్సిజన్ని తీసుకొని వెళ్ళటం అనేది మనం జనరల్గా గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాషియస్ ఎక్స్చేంజ్, క్యాపిలరిటీ నుంచి సెల్స్ నుంచి ఎట్లా బ్యాక్ వస్తుందనే చూద్దాం. ఇన్ ద క్యాపిలరీస్ ఓవర్ ద టిష్యూస్, హిమోగ్లోబిన్ మీట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ద టిష్యూ సెల్స్ ఆర్ కంటిన్యూయర్లీ యూజింగ్ ఆక్సిజన్, హెన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ క్వైట్ లో ఇన్ దెమ్. సో మనకేమవుతుంది, ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో ఏర్పడి ఆక్సి హిమోగ్లోబిన్గా ఫామ్ అయ్యి బ్లడ్లో ట్రాన్స్ఫర్ అయిపోయి టిష్యూస్ నుంచి సెల్స్లోకి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ మనకి ఆక్సిజన్ కావాలి కదా. సో ప్రాసెస్ కోసం ఫుడ్తో రియాక్ట్ అవ్వాలి కదా ఆక్సిజన్. అప్పుడు ఈ ఆక్సి హిమోగ్లోబిన్ మళ్ళీ డివైడ్ అయ్యి హిమోగ్లోబిన్ కానీ ఆక్సిజన్ కానీ అయిపోయి ఆక్సిజన్ అనేది ఫుడ్తో కంబైండ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది, లో ఎయిర్కి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ తిరిగి బ్లడ్ అనేది తిరిగి రీఅబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అందువల్ల మనకి ఈ రెస్పిరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆగిపోతే మనిషి ఎందుకు ఇదవుతారంటే అందుకే. అంటే సెల్స్ ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి కావాలి. యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లో, ఆక్సిహిమోగ్లోబిన్ రిలీజెస్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ దట్ ఎంటర్స్ ద సెల్స్. ఓకే.
So in the reactions that occur within cells in our bodies, carbon dioxide and water and produces and energy is released to be used for different purposes. So in the ఈ ప్రాసెస్లో జరిగేటప్పుడు అది ఫుడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వటం, అది తిరిగి మళ్ళీ బ్లడ్లో కలిసి మనకి తిరిగి ఆల్వియోలోకి వచ్చి ఎక్సెల్డ్ ఎయిర్ ద్వారా బయటకు వచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సెల్యులార్ రెస్పిరేషన్. ఇప్పుడు మన సెల్యులార్ లెవెల్లో ఒక సెల్లో ఎలాగ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ద టర్మ్ సెల్యులార్ రెస్పిరేషన్ రెఫర్స్ టు ద పాత్వే బై విచ్ సెల్స్ రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ ద కెమికల్ బాండ్స్ ఆఫ్ ఫుడ్ మాలిక్యూల్స్ దట్ ఎంటర్ దెమ్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, రెస్పిరేషన్ అనేది ఏంటంటే మనకి ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. ఈ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ అనేది మెయిన్ ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది ఫుడ్ నుంచి ఎనర్జీ అంటే రెస్పిరేషన్ ప్రాసెస్లో సెల్యులార్ లెవెల్లో జరిగే ఈ రెస్పిరేషన్లో మెయిన్గా ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ దట్ ఎనర్జీ ఫర్ ద ఎసెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సో లివింగ్ సెల్స్ మస్ట్ క్యారీ అవుట్ సెల్యులార్ రెస్పిరేషన్. కాబట్టి సెల్యులార్ లెవెల్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంటుంది. ప్రతి సెల్లో రెస్పిరేషన్ జరుగుతుంటుంది, ఇంటర్నల్ రెస్పిరేషన్ జరుగుతుంటుంది. ఇట్ కెన్ బి ఇన్ ద presence of oxygen, that is aerobic respiration, or in the absence, that is anaerobic respiration, fermentation అంటారు. అయితే మెయిన్గా ఈ సెల్యులార్ లెవెల్లో 2 types ఆఫ్ రెస్పిరేషన్ అనేది మనం గమనించవచ్చు. ఒకటి వచ్చేసి ఏరోబిక్, అనదర్ వన్ వచ్చేసి ఎనెరోబిక్. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేటటువంటి రెస్పిరేషన్ని ఏరోబిక్ రెస్పిరేషన్. ఇన్ ద absence ఆఫ్ ఆక్సిజన్, దట్ మీన్స్ ఆక్సిజన్ లేనప్పుడు జరిగేటటువంటి వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఆక్సిజన్, దట్ ఈస్ కాల్డ్ ఎనెరోబిక్ రెస్పిరేషన్ or fermentation. So cellular respiration in prokaryotic cells like that bacteria occurs within the cytoplasm. In eukaryotic cells, cytoplasm and mitochondria are the sites for the reaction. Cellular respiration లో prokaryotes అంటే బ్యాక్టీరియా తెలుసు కదమ్మా. ప్రోకారియోటిక్ సెల్స్లో ఏమవుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట రెస్పిరేషను. సో అదే యూకారియోట్స్లో చూసుకున్నట్లయితే మనకి రెస్పిరేషన్ అనేది మెయిన్గా సైటోప్లాజము, అనదర్ ఆర్గనెల్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా. మనము 9th క్లాస్లో సెల్ స్ట్రక్చర్స్ చదువుకునేటప్పుడు మనం మైటోకాండ్రియా గురించి, ఆర్గనెల్ గురించి చదివాం. మైటోకాండ్రియా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అనేసి అంటాము. సో ఎందుకంటే మెయిన్గా రెస్పిరేషన్ జరిగే ఎనర్జీ అనేది అక్కడ రిలీజ్ అవుతుంటుంది అనమాట. ద ప్రొడ్యూస్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. మనకి స్టోర్ అయినటువంటి ఎనర్జీ అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఏటీపీ ఫామ్లో మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద why mitochondria are called powerhouses of cell. The exact chemical details in the breakdown of sugar of the other foods within a living cell does not take place as a single reaction but occurs in a series of small steps. Lot of series ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, గ్లైకాలసిస్ అని, క్రెబ్స్ సైకిల్ అని చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్లో మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. 30 నియర్లీ ప్లస్ మనకి ఏటీపీలు అనేవి వస్తాయన్నమాట. హౌ డస్ ద ఎఫెక్టివ్ ద ఎనర్జీ రిలీజ్ యాజ్ ద చేంజ్ ఇన్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ one stage to the next is slightly. In any step, small amount of energy is released. The complete breakdown of sugar molecule within the release of its available energy involves a series of different chemical reactions. From the breakdown of the glucose in the energy releases in the stored in the special compound known as ATP. ATP means adenosine triphosphate. ఇక్కడ మనకి ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత ఏటీపీ రూపంలో మనకి స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్టికల్ కెమికల్ ఎనర్జీ. The energy currency of the cells is ATP is energy rich compound that is capable of supplying energy whereas needed within the cell. Each ATP molecule gives 7200 calories of energy. ఒక్కొక్క ATP molecule నుంచి మనకి 7200 calories energy వస్తుంది. This energy is stored in the form of phosphate bonds. If the bond is broken down, stored energy is released. యాక్చువల్గా అయితే ఏటీపీని మనకి స్టోరేజ్ ఫామ్ అంటాము. ఈ స్టోరేజ్ ఫామ్ మనకి ఎనర్జీ ఎప్పుడైతే కావాలో అక్కడ ఈ ఫాస్ఫేట్ బాండ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి, ట్రై అంటే ఏంటి, ఒక అడినోసిన్ అనేది 3 ఫాస్ఫేట్స్తో బాండ్ అవుతుంది. ఒకసారి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక 2 ఫాస్ఫేట్ని లాస్ చేసుకున్నది ఏడీపీగా మారుతుంది. అంటే అడినోసిన్ డైఫాస్ఫేట్ అంటారు. అంటే అడినోసిన్ 2 ఫాస్ఫేట్స్తో ఉంటుంది అనమాట. అది మనకి ఎనర్జీ గివింగ్ అనమాట. ఎనర్జీ గివింగ్ వచ్చేసి ఏడీపీ, ఎనర్జీ స్టోరేజ్ ఫామ్ వచ్చి ఏటీపీ, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనల్ ఇన్ ద సెల్. సో ఈ మైటోకాండ్రియాలో మనకి మ్యాట్రిక్స్, క్రిస్టే, ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్ ఇవన్నీ మనకి ఉంటాయన్నమాట, తెలుసు కదా. సో డూ సెల్స్ ఆఫ్ ఆల్వియోలర్ లంగ్స్ ఆల్సో రిక్వైర్ ఆక్సిజన్ టు క్యారీ అవుట్ ద సెల్యులర్ రెస్పిరేషన్? వై? మరి ప్రతిదీ కదా, ఎవ్రీ సెల్ నీడ్స్ ఆక్సిజన్ అనమాట. సో ఇన్ షార్ట్, ఈ సెల్యులర్ లెవెల్ వీ కుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ పాత్వే ఆఫ్ స్టార్టింగ్ విత్ గ్లూకోజ్. సో ఇక్కడ చూసుకోండి, మనకి గ్లూకోజ్ వచ్చేసి పైరువేట్, 3 కార్బన్ కాంపౌండ్స్ అండ్ ఎనర్జీ. సో గ్లూకోజ్ వచ్చేసి పైరువేట్
పైరువేట్గా మారుతుంది. 3 కార్బన్ అంటే గ్లూకోజ్లో ఎన్ని ఉంటాయి మనకి, కార్బన్ C6 ఉంటాయి. C6H12O6 ఇస్తే గ్లూకోజ్ ఫార్ములా. సో ఇది కాస్త మనకి పైరువేట్గా మారి 3 కార్బన్ కాంపౌండ్గా మారుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి రెస్పిరేషన్ మనము చూస్తాము. సో రెండోది వచ్చేసి మనకి ఒకటి యాబ్సెన్స్ ఆఫ్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చి ఎనరోబిక్, ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చి ఏరోబిక్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎనరోబిక్ ఏరోబిక్. సో ఈ ఎనరోబిక్ అనేది మెయిన్గా లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ మెయిన్గా బ్యాక్టీరియాలోను, ఈస్ట్ ఇటువంటి వాటిల్లో మనకి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి రిలీజ్ అవుతాయంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకి అదే ఈస్ట్లో చూసుకున్నట్లయితే ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఏరోబిక్ రెస్పిరేషన్ మెయిన్గా దీంట్లో మనకి రిలీజ్ అయ్యే ప్రొడక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. మెయిన్గా ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్లో మనకి ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఒక్కొక్కళ్ళ డిఫరెన్సెస్ డెఫినేషన్స్, తర్వాత మెయిన్గా ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇథనాల్ అనేది ఏ రెస్పిరేషన్లో రిలీజ్ అవుద్ది, ఎనరోబిక్ ఏరోబిక్ అంటే ఎనరోబిక్లోనే ఎందులో అంటే ఈస్ట్, అలాంటి బిట్స్ కూడా ఒక్కొక్కసారి రావచ్చు, అది బాగా చదువుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డూ యూ నో గ్లూకోజ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ షుగర్ ఫర్ డిరైవింగ్ ఎనర్జీ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇన్ ఆల్ దీస్ ఆర్గానిజమ్స్ ద గ్లూకోజ్ is oxidized in 2 stages. In the first stage is covered in 2 molecules of pyruvic acid. In the second stage of oxygen is available. Pyruvic acid is oxidized to carbon dioxide and water. Large amount of energy released. If oxygen is inadequate or not utilizing pyruvic acid is conversion into the either ethanol or lactic acid of very little amount of energy, nearly 1/10 that is produced with adequate amount of oxygen is released. అంటే మనకి ఇక్కడ ఏమైందంటే తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్ అని కంపేర్ టు ద ఏరోబిక్ రెస్పిరేషన్ అనమాట. ఓకేనా, గ్లూకోజ్ అనేది మెయిన్గా డిరైవింగ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్గా గ్లూకోజ్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కెన్ ఎనర్జీ బై రిలీజ్డ్ వితౌట్ ఆక్సిజన్ ఆఫ్టర్ అండర్ గోయింగ్ strenuous exercises we feel pain in muscles and adequate oxygen reach the molecule what is being formed in the muscles. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సో వెన్ యూ sprint 100 yards you do considered amount of muscular work, but you do not start a race by standing on the track and panting for a few minutes to stoke up with oxygen first. In fact, you can run the race with very little extra breathing. The fastest sprinters do not breathe at all when running 100 yards. After you have reached the destiny, however, you feel very different depending on your state in the training and on how hard you are ran. So you will pant for some minute after the minutes after the race until your breathing gradually returns to normal. సో ఇది మనం జనరల్గా గమనించేటటువంటిది. ఏదైనా ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేసిన, స్టెప్స్ ఎక్కినా, మనం ఫాస్ట్గా రన్ చేసినా మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనకి ఒక టైర్డ్నెస్ వచ్చేస్తుంది, మనం ఎక్కువ బ్రీత్ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇవంతా ఎందుకంటే మజిల్స్ అనేవి మనం ఎనర్జీని ఎక్కువ యూజ్ చేసుకుంటాయి అనమాట మనం చేసే హెవీ వర్కౌట్స్ వల్ల. సో ఎనర్జీ ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుందో మనం తిరిగి రికవరీ అవ్వటం కోసము మనం మా సెల్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కువ ఆక్సిజన్ కన్జ్యూమ్ తీసుకుంటాయి అనమాట. అలా తీసుకునేటప్పుడు మనము ఎక్కువగా కూడా రెస్పిరేషన్ అనేది తీసుకోవటము ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా మనకి ఏమైందంటే లాంగ్ బ్రీత్ తీసుకోవటము అలా చేస్తూ ఉంటాం. ఇవన్నీ బికాస్ ఆఫ్ దట్ రీజన్. సో ద ఫ్యాక్ట్స్ కుడ్ బి లింక్డ్ అప్ విత్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్ అబౌట్ ఏటీపీ. ఇట్ మైట్ బి దట్ ద రేస్ వాజ్ రన్ ఆన్ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ when the ATP already present in our muscles was being converted to ADP. అక్కడ మనం ఒక్కొక్కసారి బ్రీతింగ్ తగ్గినా కూడా ఏమవుతుందంటే ఒక్కసారి తగ్గిద్ది మనం స్లో చేసుకుంటాం. అలాంటప్పుడు ఏమవుద్ది మరి ఎట్లాగ ఎనర్జీ అంటే మనకి ఏటీపీ అనేది స్టోరేజ్ ఫామ్లో ఉంటుంది కదా, అది ఇమ్మీడియట్గా ఏడీపీగా కన్వర్ట్ అయ్యి మనకి మజిల్స్కి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ దిస్ ప్లెజెంట్లీ సింపుల్ ఐడియా ఈజ్ inadequate because we only carry sufficient ATP in a muscle to last for about half a second when doing vigorous exercise. There must be some other explanation for the way in which we can produce energy first and then use up oxygen later. So in which we can produce energy first and then use up oxygen later. అంటే మనకు ఉన్నటువంటి స్టోరేజ్ ఫామ్లో ఉన్న ఎనర్జీని మనం వాడుకోవటం, తిరిగి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని తిరిగి రికవరీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వన్ అప్రోచ్ ఇన్ ద స్టడీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ వాస్ టు అనలైజ్ ద బ్లడ్ ఆఫ్ ఎ పర్సన్ డ్యూరింగ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ద athletic taken a part in the experiment had to stay still where the apparatus was. He
He pedaled a stationary bicycle or ran on a treadmill, belt moving as fast backwards as athletic moved forward. So some results are shown in the graph. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాఫ్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రాఫ్ షోయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వైగరస్ ఎక్సర్సైజ్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్. సో ఇక్కడ చూసుకున్నారా, మనకి ఇక్కడ 10 to 10 అని ఇచ్చారు. మనకి ఆక్సిజన్ లెవెల్స్, లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా పెరిగి ఎలా డౌన్ అయ్యాయి అనేది మనకి చూపిస్తూ ఉన్నారు. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏంటి మళ్ళీ అంటే ఏంటి, అది ఎనరోబిక్ రెస్పిరేషన్. ఒక్కసారి మనకి మనం బ్రీతింగ్ తగ్గటం వల్ల సడన్గా మనకి ఆక్సిజన్ అందకపోయినా కూడా ఇమీడియట్గా మజిల్స్లో ఏం జరుగుద్ది అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది కొన్ని మజిల్స్లో జరిగి మనకి లాక్టిక్ యాసిడ్ ద్వారా కొంత అవసరమైనటువంటి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సమ్ రిజల్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద గ్రాఫ్. వైగరస్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఏం చెప్పాడు, వైగరస్ ఎక్సర్సైజ్ lasted for 9 minutes shown by the bar at the base of the diagram, and regular blood samples were taken and analyzed. One particular compound in the blood, lactic acid, was found in very greatly in the concentration, and you see the graph. ఈ గ్రాఫ్లో ఏం చేస్తారంటే ఎక్సర్సైజులు చేపిస్తూ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ బ్లడ్ శాంపిల్స్లో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది కనపడింది. సో అప్పుడు వాళ్ళు ఎలాగ లాక్టిక్ యాసిడ్ అనేది ఈ గ్రాఫ్ ద్వారా అసెంప్ట్ చేశారనమాట. అబ్జర్వ్ ద గ్రాఫ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఇన్ ద మజిల్స్ of an athletes and answer the following questions. Graph showing varying amount of lactic acid in the muscle. So x axis lo vache time in minutes, y axis lo vache concentration of lactic acid in blood mg per centimeter cube. అంటే y axis లో ఏం తీసుకున్నారు, x axis లో వచ్చేసి టైం అనమాట, 10 minutesకి ఎంత. సో లాక్టిక్ యాసిడ్ అనేది ఏ రకంగా మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంది అనేది బ్లడ్ గ్రాఫ్ ద్వారా చూశారు. సో వాట్ వాస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ స్టార్ట్ విత్, వాట్ వాస్ ద గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ రీచ్డ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్, ఇఫ్ ద ట్రెండ్ బిట్వీన్ పాయింట్ C and D were continuing at the same, how long might for original lactic acid level in blood again, so extend the CD until the reaches the starting value. So what does high lactic acid indicate about the condition of respiration, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ రిజల్ట్స్ ఈజ్ మస్కులర్ పెయిన్. So if we take a brisk walk, slow jogging, running for same distance, we feel that increasing in pain levels. This is because of lactic acid accumulation. So అదనమాట. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఏమవుతుందంటే మనకి లాక్టిక్ యాసిడ్ మజిల్స్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా ఇక్కడ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ లాక్టిక్ యాసిడ్ అనేది ఎండ్ ప్రోడక్ట్గా వచ్చింది, అది జరుగుతుంది మజిల్స్లో, అని గుర్తుపెట్టుకోండి. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్స్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే మనకి పెయిన్ అనేది పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అందుకే కదా మనం కొంచెం సేపు పరిగెట్టినా కూడా వెంటనే మనం ఇమీడియట్గా రెస్ట్ తీసుకుంటాం, ఈరోజు నాకు చాలా పెయిన్గా ఉంది అంటాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ద లాక్టిక్ యాసిడ్ వాజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ర్యాపిడ్లీ బై ద యాక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ దెన్ ఓన్లీ గ్రాడ్యువల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. What is surprising is that the athlete needs a great length of time to recovery. The simplest explanation we can produce at this stage is that the the working muscles was being changed lactic acid. The energy stored in lactic acid molecule is less than that in sugar molecules, and if that comes from the sugar, then energy released could be used in the ATP from ADP and phosphates అనమాట. సో ఇది ఓకేనా. సో డ్యూరింగ్ ఏ 100 m race, a well trained athlete can hold his breath all time. It is not until afterward that he pants. In this case, the muscles using the energy released during the anaerobic breakdown of glucose, not until afterwards that the athlete obtains the oxygen needed in order so remove the lactic acid. సో అదనమాట. అథ్లెట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మెయిన్ ఇది కూడా ప్రాక్టీస్ చేస్తారు. నార్మల్ పీపుల్ ఎందుకు పరిగెత్తలేరు, అథ్లెట్స్ ఎందుకు వాళ్ళ యొక్క ప్రాక్టీస్, అంటే నార్మల్ పీపుల్ అయినా ప్రాక్టీస్ అనేది ఉంటే వాళ్ళు ఎవ్రీ పర్సన్ షుడ్ బి చేంజ్డ్ యాజ్ ఏ అథ్లెట్ అనమాట, బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. అది ఆ యొక్క బ్రీత్ని కంట్రోల్ చేసుకోవటము, సో ఇవన్నీ వాళ్ళు చేస్తారనమాట. దేర్ ఫోర్ వెన్ వీ అండర్ టేక్ స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ వీ బిల్ట్ అప్ వాట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్ డెప్త్ విత్ ఇస్ టు బి ర్యాపిడ్ లేటర్ లాంగర్ రేస్. అథ్లెట్స్ హ్యావ్ టు బ్రీత్ ఆల్ ద టైమ్, సో సమ్ లాక్టిక్ యాసిడ్ రిమూవ్డ్ వైల్ దే ఆర్ రన్నింగ్ and they can go on for longer becoming exhausted. So the presence of lactic acid in the blood is the cause of muscle fatigue, but if the body is rested for long, it tiredness goes. సో ఇదనమాట మెయిన్గా. సో మనం ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం ఫాస్ట్గా మనము రన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎక్కువ మజిల్స్కి అనేది ఎనర్జీ అవసరం కాబట్టి అవి యూటిలైజ్ చేసుకుంటాయి కాబట్టి
మనకు ఒక్కొక్కసారి ఈ బ్రీతింగ్లో చేంజెస్ వల్ల మనకి ఒకవేళ ఆక్సిజన్ అందకపోయినా ఇమీడియట్గా అక్కడ మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగిపోతూ ఈ లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఎక్కువ లాక్టిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో మనకి పెయిన్ ఫెటిక్ అనేది మజిల్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో అందువల్ల అథ్లెట్స్ ఏం చేస్తారంటే ఒక్కసారి రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఆగిపోయిన తర్వాత రెస్ట్లోకి వచ్చాక లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఒక్కసారి ఆక్సిజన్ కన్జంప్షన్ చేసుకొని ఈ మజిల్లో నుంచి లాక్టిక్ యాసిడ్ని కొంచెం రిమూవ్ చేసుకుంటారనమాట. అది వాళ్ళకి తెలియని ప్రాసెస్, కానీ చేసేటటువంటి ప్రాక్టీస్ ఆ బ్రీతింగ్ ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఏమైందంటే మా నార్మల్ పర్సన్ కంటే కూడా ఫెటిక్ పెయిన్ అనేది ఎక్కువ ఫీల్ కారనమాట. ఓకేనా, మనమైనా అంత ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తే ఇమ్మీడియట్గా మనం లాంగ్ బ్రీత్ తీసుకోవడం అనేది కామన్గా జరిగేటటువంటి ప్రాసెస్. సో ఇదనమాట అబౌట్ ద ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ చిన్నదిగా ఎనరోబిక్ రెస్పిరేషన్ అని ఇచ్చారు చూడండి. సో ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనమాట. సో ఏంటి అసలు ఎనరోబిక్ రెస్పిరేషన్? ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ చూద్దాం. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ చెప్పారు, ఇంతవరకు ఈ వీడియోలో చెప్పి నెక్స్ట్ వీడియోలో మనకి ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేస్తాను స్టూడెంట్స్. వీ హ్యావ్ ఫౌండ్ దట్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్ ఎనర్జీ. మనకి ఇది ఇంతవరకు మనం నేర్చుకున్నది అదే, లివింగ్ థింగ్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇఫ్ దీస్ ప్రాసెస్ ఆర్ కాజ్డ్ బై అన్ ఆక్సిడేషన్ ప్రాసెస్, వాట్ హ్యాపెన్ ఇఫ్ ద ఆక్సిజన్ సప్లై ఈస్ కట్ ఆఫ్? సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆక్సిజన్ కట్ అయిన వెంటనే ఏమవుతుంది? ఇఫ్ హ్యూమన్ మజిల్స్ కెన్ గో ఆన్ రిలీజింగ్ ఎనర్జీ వెన్ దే ఆర్ షార్ట్ ఆఫ్ ఆక్సిజన్, వాట్ కెన్ సెల్స్ ఆఫ్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ డూ? సో ఇదనమాట. మనకు ఒక్కొక్కసారి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు కూడా మన మజిల్స్ ఇమీడియట్లీ ఇక్కడ ఏం చెప్పాం, మన ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేసాయని చెప్తున్నాం కదా. సో అట్లాగా మిగతా వాటి ఏంటి అని చెప్పేసి చిన్నది మనకి ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు, ల్యాబ్ యాక్టివిటీ. అది మనం నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై స్టూడెంట్స్.